రాష్ట్రంలో ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోంది. స్టిక్కర్లు అంటించిన ఇళ్ల యజమానుల నుంచి ఈ నెల 9 నుంచి అధికారులు సమగ్ర వివరాలు నమోదు చేయనున్నారు. వివరాల నమోదుకు కుటుంబ సభ్యులు యజమానులపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని స్వచ్ఛందంగా చెప్పే వారి వివరాలను నమోదు చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములయ్యేలా చైతన్యపరచాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలని సీఎస్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. దేశంలోనే మొదటిసారి చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని సీఎస్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాజధానిలో ముమ్మరంగా సాగుతోంది. 150 డివిజన్లలోని 30 సర్కిళ్లలో మొదటి దశలో స్టిక్కర్ ప్రక్రియను ఎన్యూమరేటర్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 29 లక్షలకు పైగా ఇళ్లను గుర్తించగా 70% ఇళ్లకు స్టిక్కరింగ్ పూర్తి చేశారు. మిగిలిన 30% ఇవాళ పూర్తి చేయనున్నారు. గడిచిన 2 రోజుల్లో నగర వ్యాప్తంగా 13,35,673 ఇళ్లకు స్టిక్కర్ వేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇంటి నెంబర్, యజమాని పేరుతో పాటు ఎన్యూమరేట్ చేసిన తేదీని స్టిక్కర్లో రాసి ఇంటి తలుపులు, గోడలకు అతికిస్తున్నారు. ఈ క్రమంలో స్టిక్కర్ను తిరస్కరించేవారు కూడా ఉంటున్నారని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరంలో ఇతర జిల్లాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చి అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలు నమోదు చేసుకునేందుకు ప్లాట్ల వారీగా స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఈ నెల 9 నుంచి అసలు సర్వే మొదలు పెట్టనున్నారు. స్టిక్కర్ వేసిన ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులానికి సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. వాటిని ఎప్పటికప్పుడు కంప్యూటరైజ్ చేసి గోప్యంగా ఉంచుతామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. సర్వేను డిప్యూటీ, జోనల్ కమిషనర్లతో పాటు 10 మంది నోడల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పేర్కొన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా తిరిగారు. కులగణన వల్ల బడుగు బలహీన వర్గాలకు భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బలహీన వర్గాలు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. సర్వేలో భాగంగా ఇంటికి స్టిక్కర్లు అతికించినప్పటికీ ఏ రోజు సర్వేకు వస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఒక తేదీని కేటాయిస్తే కుటుంబ యజమాని ఆ రోజు ఇంటి వద్ద ఉండే అవకాశం ఉందని ప్రభుత్వానికి సూచించారు. మీరు గౌరవ జిల్లా కలెక్టర్ అందరూ కూడా సూచన చేయండి. మీరు ఎన్యూమరేషన్ స్టిక్కర్లు అంటించడంతో పాటుగా మీరు ఏ ఇంటికి ఎన్యూమరేటర్ ఎన్నడూ పోబోతున్నారు. సో దట్ ఆ డే నాడు ఏదైతుందో ఆ 10 ఇళ్లలో విధిగా హాజరుండేటువంటి యొక్క అవకాశం ఉంటది. అట్లీస్ట్ కుటుంబ పెద్ద సరే రాష్ట్ర ప్రభుత్వ విధానం కాబట్టి వట్టిగా స్టిక్కర్స్ ఇస్తూ పోయింది. కానీ ఈ డే అనేది ఏదైతే మెన్షన్ చేయలేదు. ఈ డే మెన్షన్ చేయబడంతో ఇప్పుడు నేనే ఉదాహరణకున్నానే నా ప్రీ ఆక్యుపేషన్స్ తో ఏదైతున్నదో ఇప్పుడు నా ఇంటికి సర్వేకి వచ్చిన అందుబాటులో లేకుంటే మళ్ళీ అగేన్ ఏదైతుందో మళ్ళీ నేను తలుపు తట్టాలి, ఎన్యూమరేటర్ తలుపు తట్టాలి. ముందే డేట్ ఇంటిమేషన్ ఇస్తే అందరూ సులువుగా ఉంటుంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధి 12వ వార్డులో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కొనసాగుతున్న సర్వేను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. సర్వేకు వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. తప్పుడు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందన్నారు.